సైప్రస్ కి సంబంధించి సైప్రస్ లో EU మీటింగ్ జరిగింది. యూరోపియన్ యూనియన్ మీటింగ్ సైప్రస్ లో జరిగింది. సరే, సైప్రస్ ప్రెసిడెంట్ మొన్న మధ్యనే భారత పర్యటనకు రావడం మనకు తెలుసు. దాని గురించి కూడా మనం డిస్కస్ చేశాము. టర్కీని చుట్టుముట్టేటువంటి ఒక ప్రయత్నం ఒకవైపు నడుస్తోంది. సో అది కూడా మనం ఇప్పుడు ఇందాక మీరు పాకిస్తాన్ ని చుట్టుముట్టడం కోసం ఆయన పాకిస్తాన్ ని ఒక ఉచ్చు బిగిస్తున్నారు అన్నట్టుగా టర్కీని కూడా మనం ఉచ్చు బిగించే ప్రయత్నం చేస్తున్నాము. సో అయితే ఈ టైంలో యూరోపియన్ యూనియన్ మీటింగ్ సైప్రస్ లో జరగడాన్ని మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా ఫారెన్ మినిస్టర్స్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ అందరూ కూడా అందులో పాల్గొన్నారు. ఈవెన్ జయశంకర్ గారు వెళ్లారు. సౌదీ అరేబియాకి సంబంధించి ఫారెన్ మినిస్టర్ కూడా అందులో అబ్జర్వర్స్ గా ఈ రెండు దేశాలకు సంబంధించిన ఫారెన్ మినిస్టర్స్ పాల్గొనడం జరిగింది. ఇది ఈ యూరోపియన్ యూనియన్ మీటింగ్ ఎలా సాగింది? టేక్ అవేస్ ఏంటి చెప్తారు? యూరోపియన్ యూనియన్ ఫారెన్ మినిస్టర్ మీటింగ్స్ అన్నది ఎందుకు జరిగినాయి అంటే కనుక 2-3 అంశాలు. ఒకటి, యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన చర్చలు. 2, గల్ఫ్ ఆఫ్ హార్మోస్, తర్వాత ఈ యుద్ధం ఏదైతే జరుగుతుందో దీనికి సంబంధించి. 3, చాలా కీలకంగా అమెరికా ఈరోజు యూరోపియన్ యూనియన్ ని అవమానిస్తూ కించపరుస్తూ వాళ్ళ మీద ఇటువంటి ప్రవర్తన, అమెరికా ప్రవర్తన అంతా చూసిన తర్వాత దీనిని ఎలా తట్టుకోవాలి, దీన్ని ఎలా మేనేజ్ చేయాలి అన్నటువంటి ఒక అవసరం ఈరోజు యూరోపియన్ యూనియన్ ఉంది. కాబట్టి ఈ 3-4 అంశాల దృష్ట్యా వాళ్ళందరూ కలిశారు. అక్కడ కజా కలాస్ మనకు తెలుసు, వాళ్ళ యూరోపియన్ యూనియన్ లో ఉన్నటువంటి వాళ్ళ ఫారెన్ మినిస్టర్ అనుకుందాం. ఫారెన్ మినిస్టర్ ఒక దేశానికి ఉంటారు, కానీ యూరోపియన్ యూనియన్ కి ఉన్నటువంటి వాళ్ళ సుప్రీం రిప్రజెంటేటివ్ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ కజా కలాస్ ఆవిడే. తర్వాత మనకు సైప్రస్ ఫారెన్ మినిస్టర్, వీళ్ళ ఇద్దరి ఆధ్వర్యంలో ఇది జరిగింది. ఇది దాంట్లో జయశంకర్ గారిని, అలాగే మనకు ప్రిన్స్ ఫజల్ వాళ్ళ ఎవరైతే మన సౌదీ అరేబియా ఫారెన్ మినిస్టర్ ఉన్నారో అతన్ని, వీళ్ళిద్దరిని కూడా అబ్జర్వర్స్ గా పిలిచారు. వీళ్ళిద్దరు కూడాను యూరోపియన్ యూనియన్తో సంబంధం లేదు కదా మనకి, ఈ 2 ఏషియా దేశంలో ఉన్నవి. కానీ ఎందుకు కీలకం అంటే కనుక రష్యాతో ఉన్న సంబంధాలు భారతదేశము, అలాగే గల్ఫ్తో మనకు సంబంధాలు ఉన్నాయి, అలాగే సౌదీ అరేబియా డైరెక్ట్ గా ఇరాన్ యొక్క ప్రత్యర్థి కాబట్టి వీళ్ళ యొక్క అభిప్రాయం కూడా చాలా కీలకము. ఆ యూరోపియన్ యూనియన్ ఏమనుకుంటోంది అని ఈ దేశాలకి తెలియడం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి అమెరికాని వదిలేసి మిగతా అమెరికా ఏతర శక్తులందరూ కూడా కలిసికట్టుగా దీని గురించి చర్చించాలి అన్నటువంటి ఒక ఆలోచన మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దీనిలో మిస్సింగ్ ఎవరు? ఆ రూమ్ లో అమెరికాని మిస్సింగ్. అమెరికా తప్ప మీతో అందరూ ఉన్నారు లిటరల్ గా చూస్తే కనుక. అది సో దీంట్లో కజా కలాస్ తర్వాత వచ్చి ప్రెస్ బ్రీఫింగ్ లో ఆవిడ ఏం చెప్పిందంటే, మేము రష్యా యుక్రెయిన్ మధ్యలో మధ్యవర్తిత్వం చెయ్యలేము, ఎందుకంటే మేము ఒక పక్షాన్ని నిలబడ్డాం కాబట్టి, మేము యుక్రెయిన్ పక్షాన్ని నిలబడ్డాం కాబట్టి మేము న్యూట్రల్ కాదు, కాబట్టి మేము మధ్యవర్తిత్వం చెయ్యలేము. 2, మా స్టాండ్ చాలా క్లియరు. రష్యా ఏకపక్షంగా వాళ్ళు సీజ్ ఫైర్ డిక్లేర్ చేయాలి, యుద్ధం ఆపేయాలి, వాళ్ళ అధీనంలో ఇల్లీగల్ గా తీసుకున్నటువంటి భూభాగం అంతా యుక్రెయిన్కి ఇచ్చేయాలి, యుద్ధం చేసి ఇంత నష్టం తీసుకొచ్చినందుకు దానికి ఖర్చులు భరించాలి రష్యా, ఇది మా స్టాండ్ అని ఆవిడ చెప్పింది. కాకపోతే అఫ్ కోర్స్ రిటారిక్ ఏం చెప్పిందంటే యుక్రెయిన్ గెలుస్తోంది, రష్యా ఓడిపోతుంది అని స్టేట్మెంట్ ఇష్యూ చేసింది ఆవిడ. అది యూరోపియన్ స్టాండ్. అది ఈ స్టాండ్ లో ఉన్నంత వరకు రష్యా ఎందుకు తగ్గుతుంది? అది రష్యా యొక్క సెక్యూరిటీ కన్సర్న్స్, నేటోలో చేరదు, ఈ అంశాలు రష్యా ఏదైతే చెప్పిందో అది మీరు చర్చించకుండా ఏకపక్షంగా రష్యాని వెళ్ళిపోమంటే రష్యా ఎందుకు వెళుతుంది? వెళ్ళదు కదా. కాబట్టి అదొక హిపోక్రసీ అనేది మనకు కనిపిస్తుంది. యూరోపియన్ యూనియన్లో హిపోక్రసీ ఉంది. అది వాళ్ళ అవసరం లేకపోయినా కానీ కూడా గత 300 సంవత్సరాలుగా రష్యానే పెద్ద రాక్షసుడి కింద వాళ్ళు చిత్రీకరించి కూడా ఎన్నో యుద్ధాలు చేశారు. ఎన్ని యుద్ధాలు చేసినా అన్ని ఓడిపోయింది యూరోపియన్ యూనియన్. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది, ప్రస్తుతంగా అదే ఉంది పరిస్థితి అక్కడ. బట్ ఎనీవే అదొక స్టాండ్ తీసుకున్నారు. గల్ఫ్ ఆఫ్ హార్మోస్ కు సంబంధించి వాళ్ళు ఏం చెప్పారంటే, యుద్ధం ఆగాలి, ఈ గల్ఫ్ ఆఫ్ హార్మోస్ మళ్ళీ సేమ్ ఫ్రీ మూవ్మెంట్ ట్రాఫిక్ ఉండాలి, దాన్ని ఎవరో రెస్ట్రిక్ట్ చేయకూడదు, ఇవన్నీ చెబుతూ వాళ్ళు ఏం చెప్పారంటే, యుద్ధం ఆగిపోతే అప్పుడు మా షిప్పులు వెళ్ళి సెక్యూరిటీ ప్రొవైడ్ చేసి తీసుకొస్తాయి కావాలంటే అప్పుడు పెడతాం మేము అన్నారు. అంటే యుద్ధం ఆగిన స్టేట్మెంట్ అది. అసలు యుద్ధం ఆగిన తర్వాత వాళ్ళు చేసేది మామూలుగానే వచ్చేస్తాయి. అంటే అప్పుడు కూడా ఏమైనా ఇరాన్ దెబ్బ కొడుతుందనో భయమో, లేదా ఏమైనా పైరెట్స్ వస్తారనో భయమో, అటువంటిప్పుడు మేము వెళ్తాం. యుద్ధం ఆగేంత వరకు మేము వెళ్ళామని చెప్తున్నారు. అంటే ఏంటి? దీంట్లో 2 మెసేజ్లు. అందుకే నువ్వు చెప్పిన ప్రశ్నకి, నువ్వు రేస్ చేసిన ప్రశ్నకి అదే సమాధానం. అంటే యుద్ధం ఆగిపోయిన తర్వాత మీరేం చేస్తారు అంటే, యుద్ధం ఆగేంత వరకు మేము రాము అన్నది దాంట్లో సమాధానం. కరెక్ట్. ఇది అక్కడ జరిగినటువంటిది. దీంట్లో ఆఫ్ కోర్స్ మనకు జయశంకర్ గారు, తర్వాత ఆయన సౌదీ ఫారెన్ మినిస్టర్, వీళ్ళిద్దరు రావడం చాలా కీలకం. అది చాలా మంది ఫారెన్ మినిస్టర్స్ తో కలిశారు వీళ్ళిద్దరు కూడాను.
అఫ్ కోర్స్ అక్కడ ఏం చర్చలు జరిగినాయో, మన అభిప్రాయం ఏంటి, మన ఒపీనియన్ ఏంటి, అవన్నీ కూడాను పబ్లిక్ గా చెప్పేటువంటివి కావు. కాబట్టి ఇది ఒక కూటమి, ఒక విధమైనటువంటి ఆలోచన మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికాని పక్కన పెట్టేసి అమెరికా చేస్తున్నటువంటి ఈ పిచ్చి చర్యలను ఎలా కౌంటర్ చేయాలి అన్న అంశాలు వీళ్ళందరూ కూడా చర్చించుకుంటున్నారు. సరే, వాళ్ళ స్టాండ్, ఆ యూరోపియన్ యూనియన్ స్టాండ్ వాళ్ళు తీసుకున్నారు. బట్ జరుగుతున్న డెవలప్మెంట్స్ ఇవి. ఇది ఈ ఫారెన్ మినిస్టర్ కాన్ఫరెన్స్ ఇక్కడ జరుగుతూ ఉండగా టర్కీ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది. టర్కీ ఏం చెప్పిందంటే కనుక మెడిటరేనియన్ సీలో కనుక బ్రహ్మోస్ వస్తే కంప్లీట్ గా సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ మారిపోతుంది ఇక్కడ అని చెప్పేసి వాళ్ళకి స్టేట్మెంట్ వచ్చింది. మనం టర్కీ నుంచి చూసాం. అంటే సైప్రస్ కి మనం బహుశా బ్రహ్మోస్ ఇస్తున్నాం అన్నటువంటి భయం టర్కీకి పట్టుకుంది. అర్మేనియా ఇదే ఈ కాన్ఫరెన్స్ జరిగేదానికి అదే రోజు, దానికంటే ముందు రోజు అర్మేనియాలో భారతదేశం నుంచి కొన్నటువంటి అస్త్రాలన్నీ, పినాక, మనకు ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్, గ్రౌండ్ టు ఎయిర్ మిజైల్స్, మన ట్యాంకులు, ఇవన్నీ కూడాను అర్మేనియా వీధులలో వాళ్ళు పెరేడ్ చేశారు. వాళ్ళు భారతదేశం నుంచి కొన్నటువంటి అస్త్రాలు. సో అర్మేనియా అక్కడ జరుగుతోంది, సైప్రస్ ఏమో ఇది జరుగుతోంది. కాబట్టి టర్కీ ఈ రోజు ఒక విధమైనటువంటి టెన్షన్ లో ఉంది. టర్కీ భారతదేశం ఏం చేస్తుందో అన్న టెన్షన్ లో ఉన్నారు. సో అందుకని జయశంకర్ గారు అక్కడ ఒక యూరోపియన్ యూనియన్ మీటింగ్కే కాదు, ఇగో టర్కీని కౌంటర్ చేయడానికి కూడా మనం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆయన అక్కడ చర్చలు చేసి వచ్చారు. కాబట్టి ఇది ఒక చాలా కీలకమైనటువంటి ఒక మీటింగ్ మనం చూడాలి. ఒక సైడ్ దోవల్ గారు రష్యాకి వెళ్తారు, ఇంకో సైడ్ జయశంకర్ గారు సైప్రస్కి వెళుతున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే కనుక ఒక ఇంటర్నేషనల్ గా అమెరికా యొక్క శక్తి క్షీణిస్తూ, అమెరికా అన్న దేశం మీద నమ్మకం పోవడము, అమెరికా అందరినీ బెదిరించడము, అవమానించడము, దీని యొక్క ప్రతిక్రియగా ప్రపంచం అంతా వేరేలాగా స్పందిస్తోంది. చర్చించుకుంటున్నారు, ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో చర్చలు చేసుకుంటున్నారు. దాంట్లో మనం కూడా భాగస్వాములు ఉన్నాము. మనల్ని చాలా కీలకంగా అందరూ కూడాను వాళ్ళ ఆ చర్చలలో భాగస్వామ్యం చేసుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.